హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంగ్లీ సంత యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం. ఇటువంటి వాక్యాలు మనం నేర్చుకోవడం వల్ల టిపికల్గా ఉన్నటువంటి తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ప్రాపర్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అవతల వాళ్ళని ఎలా మన ఇంగ్లీష్తో ఇంప్రెస్ చేయొచ్చు, మన ఇంగ్లీష్ని ఎలా మెరుగుపరచుకోవచ్చో నేర్చుకుందాం. ఫస్ట్, అతనంటే నాకు ఏ ద్వేషము లేదు. I bear no grudge against him. గ్రడ్జ్ అంటే ద్వేషం, కానీ ఎవరితోనైనా మనం కసి పెట్టుకోవడం లేదా కోపం పెట్టుకోవడం అంటాం కదా, అటువంటిది లేకపోవడం అనమాట. ఐ హ్యావ్ నో గ్రడ్జ్ అగెన్స్ట్ హిమ్ అని కూడా మనం సింపుల్గా చెప్పొచ్చు. మీ పిల్ల తరహా ప్రవర్తన నేను భరించలేను. కొంతమంది పెద్దవాళ్ళు అయినప్పటికీ పిల్లవాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటారు, చైల్డిష్ బిహేవియర్ అంటాం. ఐ కాంట్ బేర్ యువర్ సిల్లీ బిహేవియర్ ఆర్ ఐ కాంట్ బేర్ యువర్ చైల్డిష్ బిహేవియర్, ఇది మనం చెప్పొచ్చు. ఏం పొరపాటు జరిగింది, ఏంటి ఎందుకు కంగారు పడతారు, ఏం పొరపాటు జరిగింది, వాట్స్ గాన్ రాంగ్ అంటే వాట్ హ్యాస్ గాన్ రాంగ్ అని, దీన్ని మనం షార్ట్ ఫామ్లో వాట్స్ అని రాస్తాం. వాట్స్ గాన్ రాంగ్. అతని మీద ఉన్న గౌరవం వల్ల అతని తప్పుడు పనులన్నీ భరించాను. జస్ట్ బికాజ్ ఆఫ్ మై రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఐ బోర్ ఆల్ హిస్ మిస్డీడ్స్. ఇక్కడ చూడండి, బోర్ అనేది బేర్కి పాస్ట్ ఫామ్ అనమాట. బేర్ అనేటువంటి వర్బ్ని ఉపయోగించి మనం డిఫరెంట్ వాక్యాల్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. మేము మాట్లాడుకోవటం లేదు. ఇది తరచు మన ఫ్రెండ్స్తో కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ దెబ్బలాడతాం కదా, అటువంటిప్పుడు మాటలు లేవని చెప్పుకోవడానికి వీఆర్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్. మరీ ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నానేమో, కాస్త నా పట్ల ఓపిక పట్టు. కొన్నిసార్లు ఎక్కువ ప్రశ్నలు ఇబ్బంది పడతాం కొత్త వాళ్ళని, లేదా మనకు అనుమానం వచ్చేటప్పుడు చాలా ప్రశ్నలు అడిగేస్తుంటాం. Am I asking you too many questions? Please bear with me అంటే కొంచెం నా పట్ల ఓపిక పట్టని, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం సహనంతో ఉండండి అని. ప్లీజ్ బేర్ విత్ అస్ అని మైక్లో కూడా మనం అనౌన్స్ చేసేటప్పుడు ద గెస్ట్ విల్ బి అరైవింగ్ షార్ట్లీ, ప్లీజ్ బేర్ విత్ అస్ ఫర్ అనదర్ 5 minutes అని మనం పొలైట్గా చెప్తూ ఉంటాం. అతడు చాలా మర్యాదగా మాట్లాడతాడు. హీ టాక్స్ వెరీ పొలైట్లీ. ఎంతమంది వాలంటీర్లు అందులో పాల్గొన్నారు, స్వచ్ఛందంగా ఎంతమంది వాలంటీర్లు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు? హౌ మెనీ వాలంటీర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రోగ్రామ్? మీరేం సాధించారు, ఇంతవరకు మీరేం సాధించారు? వాట్ డిడ్ యూ అచీవ్? దేంట్లో, కొన్నిసార్లు అర్థం కదా ఏ విషయంలో నువ్వు స్పెషలైజేషన్ ఏంటి, దేంట్లో దాన్ని సింపుల్గా మనం వాచింగ్ అని అడగచ్చు. సీతకు చాలా ఓర్పు ఉంది. సీత హ్యాజ్ ఇనార్మస్ పేషెన్స్. అతని గర్వం నేను సహించలేను. ఐ కాంట్ బేర్ హిజ్ కన్సీట్. ఈ వార్తను ఆవిడ తట్టుకోలేదు, ఈ చేదు వార్తను ఆవిడ తట్టుకోలేదు. షీ కాంట్ బేర్ దిస్ న్యూస్. చూడండి, ఈ బేర్ ఉపయోగించి మనం ఈ వాక్యాలన్నీ కూడా రాయడం జరుగుతుంది. కాశ్మీర్ చలి మనం తట్టుకోలేము. వి కాంట్ బేర్ ద కోల్డ్ ఆఫ్ కాశ్మీర్. తల్లి తన పిల్లల కోసం ఏ కష్టాన్ని భరించడానికైనా సిద్ధపడుతుంది. మరొకసారి మనం బేర్ అనేటువంటి వర్బ్ ఫామ్ని వాడి వాక్యం రాయడం జరుగుతుంది. ఎ మదర్ ఈజ్ ప్రిపేర్డ్ టు బేర్ ఎనీ హార్డ్షిప్ ఫర్ ద సేక్ ఆఫ్ హర్ చిల్డ్రన్. ఈ పార్టీ ఖర్చు అంతా ఎవరు భరించారు? Who bore the expenses of the party? ఏనుగు చాలా బరువు మోయగలదు. The elephant can bear a lot of weight. ఇక్కడ ఎలిఫెంట్ ఇది మనం టీహెచ్ది ఆర్టికల్ వాడడం జరిగింది, డెఫినెట్ ఆర్టికల్. ఎందుకంటే ఇక టీహెచ్ ఇది ఎంటైర్ క్లాస్ ఆఫ్ ఎలిఫెంట్స్ని సూచిస్తుంది. ఎక్కువ రద్దీని మోయలేనంత బలహీనంగా ఉంది ఆ వంతెన, లేదా ఆ వంతెన ఎక్కువ రద్దీని మోయలేనంత బలహీనంగా ఉంది. ద బ్రిడ్జ్ ఈస్ టూ వీక్ టు బేర్ ద వెయిట్ ఆఫ్ హెవీ ట్రాఫిక్. ఆ కుటుంబ భారాన్ని పెద్ద కొడుకు మోస్తున్నాడు. ద ఎల్డెస్ట్ సన్ బేర్స్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ. నా మీద ఆమె ద్వేషాన్ని కలిగి ఉంది. మొదటి వాక్యంలో మనం ఎటువంటి ద్వేషం లేదని చెప్పాం కదా, ఇప్పుడు నా మీద ఆమె ద్వేషాన్ని కలిగి ఉంది. షీ హ్యాస్ బార్న్ అ గ్రడ్జ్ అగెన్స్ట్ మీ.
షీ హ్యాస్ బార్న్ ఎ గ్రడ్జ్ అగెన్స్ట్ మీ. మనం ఇందాక బేర్తో కొన్ని వాక్యాలు రాయడం జరిగింది. పాస్ట్ ఫామ్లో BORE అని మనం బోర్ అని రాయడం జరిగింది. ఇక్కడ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ BORNE బార్న్ మనం రాస్తాం. షీ హ్యాస్ బార్న్ ఎ గ్రడ్జ్ అగెన్స్ట్ మీ. పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగించి మనం షీ హ్యాస్ బార్న్ ఎ గ్రడ్జ్ అగెన్స్ట్ మీ అని రాయడం జరిగింది. ఏదో మామూలుగా ఆడాడు, అంత ఇంట్రెస్ట్ పెట్టి ఆడలేదు. హిస్ గేమ్ వాజ్ పెడెస్ట్రియల్. అది తలుచుకుంటే ఒళ్ళు గగురుపాటు వస్తుంది. షడ్డర్ టు థింక్ ఆఫ్ ఇట్. గూస్ బంప్స్ అని మధ్య ఎక్కువగా వాడుతున్నారు కదా, ఇలా మనం ఒళ్ళు జలధరించడం, గగురుపాటు అంటారు కొంతమంది. అది షడ్డర్ టు థింక్ ఆఫ్ ఇట్. నా పక్కనే పాము పాక్కుంటూ వెళ్ళింది, నా పక్క నుండి పాము వెళ్ళింది, అది తలుచుకుంటే నాకు ఒళ్ళు గగురుపాటు వస్తుంది. ఎ స్నేక్ క్రాల్డ్ బై మీ. జీవితం అంతే, అప్పుడప్పుడు పాములు అవి మన పక్క నుండి వెళ్తుంటాయి. జీవితం అంతే. లైఫ్ ఈజ్ లైక్ దట్. ఆ ఉపాధ్యాయుడు మరీ అసహనం కలవాడు. కొంతమందికి కొంచెం ఓర్పు తక్కువ ఉంటుంది. ద టీచర్ ఈజ్ టూ ఇంటాలరెంట్. ఐ హోప్ these sentences are beneficial for you. If you have any doubts, please type in the comment box. Also, keep practicing spoken English tests given for beginners and professional level in the description box below. Please subscribe to Angle Samhita YouTube channel.